తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం బెండకాయ పచ్చిరొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు తీసుకోండి. అందులో కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, కొంచెం కారం వేసుకోండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. దీన్ని బాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్లో ఉన్న వాటర్ ఉంటుంది కదా, అదంతా వచ్చేస్తుంది. మొత్తం ఆ వాటర్తో ఈ ఆయిల్తో ప్రాన్స్ బాగా కుక్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ప్రాన్స్ అంతా బాగా డీప్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి వేసుకోండి, కొంచెం ఆవాలు వేసుకోండి, తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందాక ఆల్రెడీ ప్రాన్స్లో వేసాం కదా, ఇక్కడ కొంచెం వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని యాడ్ చేసుకోండి. వాటిని కూడా ఆనియన్స్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి వీటిని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, బెండకాయలు లైట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము, ప్రాన్స్లో కూడా కారం వేసుకున్నాం కదా, సో కొంచెమే వేసుకోండి. కొంచెం క్యూమన్ పౌడర్ వేసుకోండి, కొంచెం ధనియాల పొడి. ఇవన్నీ బాగా కలుపుకోండి. దీంట్లో మీరు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం చింతపండు రసం వేసుకోండి. మీరు కారం, ఉప్పు అవన్నీ టేస్ట్ చూసుకొని ఇప్పుడే యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి. అవి బాగా ఫ్రై అయ్యి ఇప్పుడు ఈ రసంలో మెత్తగా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, కర్రీ మొత్తం దగ్గరగా అయిపోయింది అండ్ అన్ని బెండకాయలు బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొరియాండర్ వేసుకోండి. అంతే, మన కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, బెండకాయ ప్రాన్స్ కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం వాటి తయారీ